హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో ఇన్స్టెంట్గా రవ్వ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుని వేయించాలి. ఇవి రెండు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను అల్లం తురుము వేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్నాక 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము వేయడం వల్ల హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత 1 పావు కేజీ ఉప్మా రవ్వ అంటే సుజీ అంటాం కదా, ఆ రవ్వ వేసుకోవాలి. అది కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీ అనేది మనం 1 అరగంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న రవ్వని చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుని కలుపుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే మనం ఇది తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇందులో ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషముల తర్వాత ఒకసారి గరిటెతో అంతా కలుపుకొని ఇందులోకి కొద్దిగా ఈనో వేసుకోవాలి. 1/2 స్పూన్ ఈనో వేసుకుంటే సరిపోతుంది. ఇది లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల రవ్వ ఇడ్లీ అనేది స్పాంజ్లా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకుంటూ మన ఇడ్లీ పిండికి కావలసినంత స్మూత్గా బ్యాటర్ తయారు చేసుకోవాలి. మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇడ్లీ బ్యాటర్ అనేది ఇలా తయారవ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకుని ఇడ్లీలు వేసుకోవాలి. ఇందులో ఇడ్లీలు కొద్దిగా చిన్నవిగానే వేసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం పొంగినట్టుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకుని ఈ ఇడ్లీలు 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా తొందరగా ఈ రవ్వ ఇడ్లీలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఇడ్లీలోకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.